జరగడానికి సహకరించండి. గురువు గారు ఈ కళ్యాణ రుక్మిణీ కళ్యాణం 7వసారి నిర్వహిస్తున్న మా ఇద్దరి గురువు గారు శ్రీ కురివి గోపీకృష్ణ గారు, వీరి ఆధ్వర్యంలోనూ 7వసారి మేము రుక్మిణీ కళ్యాణం చేస్తున్నాము. వీరి ఆశీస్సులతో వివరాలన్నీ మధ్యాహ్నం చెప్తాను. వారి ఆశీస్సులతో ఒకసారి సంకల్పం జరిగింది అంటే ఇంకా వివాహం అయిపోయినట్టే. వారు మాట్లాడతారు. ఇప్పుడు ఎంతో గొప్ప సంకల్పం ఉందండి దీని వెనకాల. డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, మనసు అందరి దగ్గర ఉంటుంది, మనుషులు అందరి దగ్గర ఉంటారు. ఒక్క మనిషి అక్కడ నిలబడ్డారు, రుక్మిణీ కళ్యాణం చేయిద్దాం. మన సమాజంలో ఉన్న ఆడపిల్లల, మన బ్రాహ్మణ పిల్లలకి ఎక్కడో వెళ్ళిపోతుంది సమాజం, ఎటో వెళ్ళిపోతుంది. వివాహ వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టేస్తోందో తెలుస్తోంది. మన బ్రాహ్మణులకి అందరు బ్రాహ్మణులు ఒకటే. మన బ్రాహ్మణ పిల్లలందరికీ చక్కగా వాళ్ళ వయసులో వివాహాలు జరగాలని సంకల్పం తీసుకుని ఒక మహాసంకల్పం తీసుకున్నారు. ఆ సంకల్పానికి రాళ్ళెత్తిన కూలీ ఎవరున్నట్టు మాలాంటి వాళ్ళంతా సహకరిస్తున్నాము. మా గోపీకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఒక్కసారి వారు చెప్పే మాటలు విందాం. సభాయ నమః.